చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదా, అది చరిత్ర, సంస్కృతి, ఆర్థిక కార్యకలాపాలు మరియు ప్రజల భావోద్వేగాలకు ప్రతీక. రాత్రి నైట్ బజార్ ఈ చారిత్రక కట్టడానికి మరింత అందాన్ని మరియు జీవంతత్వాన్ని ఇస్తుంది. హైదరాబాదుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ చార్మినార్ మరియు దాని నైట్ బజార్ను తప్పక అనుభవించాలి. చార్మినార్ను 1591 సంవత్సరంలో కుతుబ్షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. హైదరాబాద్ నగర స్థాపనకు గుర్తుగా మరియు మహమ్మారి ప్లేగు ముగిసిన సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ఈ కట్టడాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు. అందుకే దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది. నిర్మాణ శైలి మరియు వాస్తు విశేషాలు. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మాణం. 4 వైపులా భారీ కమానులు. ప్రతి మినార్ సుమారు 56 మీటర్ల ఎత్తుపై అంతస్తులో చిన్న మసీదు, గ్రానైట్, లైమ్ మోర్టార్, పలుకరాయి ఉపయోగించి నిర్మాణం. చార్మినార్ నిర్మాణం కేవలం ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు, అది ఒక శిల్ప కళాఖండం. చార్మినార్ ప్రాధాన్యం హైదరాబాద్కు గుర్తింపుగా నిలిచిన ప్రతీక, పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ, చారిత్రక సాంస్కృతిక వారసత్వ చిహ్నం, పాతనగర ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం, నైట్ బజార్, రాత్రి మార్కెట్ విశ్లేషణ. చార్మినార్ చుట్టూ ఉన్న లాడ్ బజార్ రాత్రి వేళల్లో ప్రత్యేకంగా సందడిగా ఉంటుంది. ఏమేమి దొరుకుతాయి? లాక్కు గాజులు, లాడ్ బజార్ స్పెషాలిటీ. పెళ్లి ఆభరణాలు, చుడీదార్లు, శాలువాలు, అట్టర్లు, సువాసనలు, ముత్యాల ఆభరణాలు. ఫుడ్ కల్చర్, హైదరాబాదీ బిర్యానీ, హలీం రంజాన్ సమయంలో ప్రత్యేకం. ఇరానీ చాయ్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్. ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రభావం, వేలాది చిన్న వ్యాపారులకు ఉపాధి, పర్యాటక రంగానికి ఆదాయం, సాంప్రదాయ కళలకు ప్రోత్సాహం, స్థానిక మహిళల గాజుల వ్యాపారంలో భాగస్వామ్యం. సమస్యలు, ట్రాఫిక్ రద్దీ, జనసమ్మర్దం, కాలుష్యం, పార్కింగ్ సమస్యలు. అయినా కూడా చార్మినార్ నైట్ బజార్ హైదరాబాద్ జీవనశైలికి ప్రతిబింబం. చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదా, అది చరిత్ర, సంస్కృతి, ఆర్థిక కార్యకలాపాలు మరియు ప్రజల భావోద్వేగాలకు ప్రతీక. రాత్రి నైట్ బజార్ ఈ చారిత్రక కట్టడానికి మరింత అందాన్ని మరియు జీవంతత్వాన్ని ఇస్తుంది. హైదరాబాదుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ చార్మినార్ మరియు దాని నైట్ బజార్ను తప్పక అనుభవించాలి. చార్మినార్ను 1591 సంవత్సరంలో కుతుబ్షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. హైదరాబాద్ నగర స్థాపనకు గుర్తుగా మరియు మహమ్మారి ప్లేగు ముగిసిన సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ఈ కట్టడాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు. అందుకే దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది. నిర్మాణ శైలి మరియు వాస్తు విశేషాలు. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మాణం. 4 వైపులా భారీ కమానులు. ప్రతి మినార్ సుమారు 56 మీటర్ల
అది పర్యాటక రంగానికి ఆదాయం, సాంప్రదాయ కళలకు ప్రోత్సాహం, స్థానిక మహిళల గాజుల వ్యాపారంలో భాగస్వామ్యం, సమస్యలు, ట్రాఫిక్ రద్దీ, జనసమ్మర్దం, కాలుష్యం. సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ఈ కట్టడాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు. అందుకే దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది. నిర్మాణ శైలి మరియు వాస్తు విశేషాలు. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మాణం. 4 వైపులా భారీ కమానులు. ప్రతి మినార్ సుమారు 56 మీటర్ల ఎత్తుపై అంతస్తులో చిన్న మసీదు, గ్రానైట్, లైమ్ ప్రాధాన్యం. హైదరాబాద్కు గుర్తింపుగా నిలిచిన ప్రతీక, పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ, చారిత్రక సాంస్కృతిక వారసత్వ చిహ్నం, పాతనగర ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం, నైట్ బజార్, రాత్రి మార్కెట్ విశ్లేషణ. చార్మినార్ చుట్టూ ఉన్న లాడ్ బజార్ రాత్రివేళల్లో ప్రత్యేకంగా సందడిగా ఉంటుంది. ఏమేమి దొరుకుతాయి? లాక్కు గాజులు, లాడ్ బజార్ స్పెషాలిటీ. పెళ్లి ఆభరణాలు, చుడీదార్లు, శాలువాలు, అట్టర్లు, సువాసనలు, ముత్యాల ఆభరణాలు. ఫుడ్ కల్చర్. హైదరాబాదీ బిర్యానీ, హలీం రంజాన్ సమయంలో ప్రత్యేకం. ఇరానీ చాయ్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్. ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రభావం. వేలాది చిన్న వ్యాపారులకు ఉపాధి, పర్యాటక రంగానికి ఆదాయం, సాంప్రదాయ కళలకు ప్రోత్సాహం, స్థానిక మహిళల గాజుల వ్యాపారంలో భాగస్వామ్యం, సమస్యలు, ట్రాఫిక్ రద్దీ, జనసమ్మర్దం, కాలుష్యం, పార్కింగ్ సమస్యలు. అయినా కూడా చార్మినార్ నైట్ బజార్ హైదరాబాద్ జీవనశైలికి ప్రతిబింబం. చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదా, అది చరిత్ర, సంస్కృతి, ఆర్థిక కార్యకలాపాలు మరియు ప్రజల భావోద్వేగాలకు ప్రతీక. రాత్రి నైట్ బజార్ ఈ చారిత్రక కట్టడానికి మరింత అందాన్ని మరియు జీవంతత్వాన్ని ఇస్తుంది. హైదరాబాదుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ చార్మినార్ మరియు దాని నైట్ బజార్ను తప్పక అనుభవించాలి. చార్మినార్ను 1591 సంవత్సరంలో కుతుబ్షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. హైదరాబాద్ నగర స్థాపనకు గుర్తుగా మరియు మహమ్మారి ప్లేగు ముగిసిన సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ఈ కట్టడాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు. అందుకే దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది. నిర్మాణ శైలి మరియు వాస్తు విశేషాలు. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మాణం. 4 వైపులా భారీ కమానులు. ప్రతి మినార్ సుమారు 56 మీటర్ల ఎత్తుపై అంతస్తులో చిన్న మసీదు, గ్రానైట్, లైమ్ మోర్టార్, పలుకరాయి ఉపయోగించి నిర్మాణం. చార్మినార్ నిర్మాణం కేవలం ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు, అది ఒక శిల్ప కళాఖండం. చార్మినార్ ప్రాధాన్యం. హైదరాబాద్కు గుర్తింపుగా నిలిచిన ప్రతీక, పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ, చారిత్రక సాంస్కృతిక వారసత్వ చిహ్నం, పాతనగర ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం, నైట్ బజార్, రాత్రి మార్కెట్ విశ్లేషణ. చార్మినార్ చుట్టూ ఉన్న లాడ్ బజార్ రాత్రివేళల్లో ప్రత్యేకంగా సందడిగా ఉంటుంది. ఏమేమి దొరుకుతాయి?
లాక్కు గాజులు, లాడ్ బజార్ స్పెషాలిటీ. పెళ్లి ఆభరణాలు, చుడీదార్లు, శాలువాలు, అట్టర్లు, సువాసనలు, ముత్యాల ఆభరణాలు. ఫుడ్ కల్చర్, హైదరాబాదీ బిర్యానీ, హలీం రంజాన్ సమయంలో ప్రత్యేకం. ఇరానీ చాయ్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్. ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రభావం, వేలాది చిన్న వ్యాపారులకు ఉపాధి, పర్యాటక రంగానికి ఆదాయం, సాంప్రదాయ కళలకు ప్రోత్సాహం, స్థానిక మహిళల గాజుల వ్యాపారంలో భాగస్వామ్యం. సమస్యలు, ట్రాఫిక్ రద్దీ, జనసమ్మర్దం, కాలుష్యం, పార్కింగ్ సమస్యలు. అయినా కూడా చార్మినార్ నైట్ బజార్ హైదరాబాద్ జీవనశైలికి ప్రతిబింబం. చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదా, అది చరిత్ర, సంస్కృతి, ఆర్థిక కార్యకలాపాలు మరియు ప్రజల భావోద్వేగాలకు ప్రతీక. రాత్రి నైట్ బజార్ ఈ చారిత్రక కట్టడానికి మరింత అందాన్ని మరియు జీవంతత్వాన్ని ఇస్తుంది. హైదరాబాదుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ చార్మినార్ మరియు దాని నైట్ బజార్ను తప్పక అనుభవించాలి. చార్మినార్ను 1591 సంవత్సరంలో కుతుబ్షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. హైదరాబాద్ నగర స్థాపనకు గుర్తుగా మరియు మహమ్మారి ప్లేగు ముగిసిన సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా ఈ కట్టడాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు. అందుకే దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది. నిర్మాణ శైలి మరియు వాస్తు విశేషాలు. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మాణం. 4 వైపులా భారీ కమానులు. ప్రతి మినార్ సుమారు 56 మీటర్ల ఎత్తుపై అంతస్తులో చిన్న మసీదు, గ్రానైట్, లైమ్ మోర్టార్, పలుకరాయి ఉపయోగించి నిర్మాణం. చార్మినార్ నిర్మాణం కేవలం ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు, అది ఒక శిల్ప కళాఖండం. చార్మినార్ ప్రాధాన్యం, హైదరాబాద్కు గుర్తింపుగా నిలిచిన ప్రతీక, పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ, చారిత్రక సాంస్కృతిక వారసత్వ చిహ్నం, పాతనగర ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం. నైట్ బజార్, రాత్రి మార్కెట్ విశ్లేషణ. చార్మినార్ చుట్టూ ఉన్న లాడ్ బజార్ రాత్రి వేళల్లో ప్రత్యేకంగా సందడిగా ఉంటుంది. ఏమేమి దొరుకుతాయి? లాక్కు గాజులు, లాడ్ బజార్ స్పెషాలిటీ. పెళ్లి ఆభరణాలు, చుడీదార్లు, శాలువాలు, అట్టర్లు, సువాసనలు, ముత్యాల ఆభరణాలు. ఫుడ్ కల్చర్, హైదరాబాదీ బిర్యానీ, హలీం రంజాన్ సమయంలో ప్రత్యేకం. ఇరానీ చాయ్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్. ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రభావం, వేలాది చిన్న వ్యాపారులకు ఉపాధి, పర్యాటక రంగానికి ఆదాయం, సాంప్రదాయ కళలకు ప్రోత్సాహం, స్థానిక మహిళల గాజుల వ్యాపారంలో భాగస్వామ్యం. సమస్యలు, ట్రాఫిక్ రద్దీ, జనసమ్మర్దం, కాలుష్యం, పార్కింగ్ సమస్యలు. అయినా కూడా చార్మినార్ నైట్ బజార్ హైదరాబాద్ జీవనశైలికి ప్రతిబింబం. చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదా, అది చరిత్ర, సంస్కృతి, ఆర్థిక కార్యకలాపాలు మరియు ప్రజల భావోద్వేగాలకు ప్రతీక. రాత్రి నైట్ బజార్ ఈ చారిత్రక కట్టడానికి మరింత అందాన్ని మరియు జీవంతత్వాన్ని ఇస్తుంది. హైదరాబాదుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ చార్మినార్ మరియు దాని నైట్ బజార్ను తప్పక అనుభవించాలి.